భారతదేశం, ఈ దేశం పుణ్య దేశం, ఈ దేశం మాతృదేశం, ఈ దేశం అద్భుతమైన రాష్ట్ర దేశం. దీన్ని కొందరు అనేక రకాలుగా వర్ణించారు, అనేక రకాలుగా విభజించడానికి ప్రయత్నించారు. అనేక విభజనలు జరిగిన, అనేక రకాలుగా పిలిచినా కూడా నా దేశం సనాతనమైన దేశం, నా దేశం అద్భుతమైన హిందూ దేశం. నేను ఎందుకు హిందూ అనే శబ్దం ఉపయోగిస్తున్నానంటే, యసింధు సింధు పర్యంతం యస్య భారత భూమిక పితృభూచైవ పుణ్యభూచైవ హిందూ రీతి స్మృత. పుణ్యభూమి, పితృభూమి, మాతృభూమి అని పిలువగలిగిన దేవభూమి కేవలము నా హిందూ దేశము, నా భారతదేశము. ఈ దేశంలో నదిని అమ్మగా పిలిచాము, గోమాతని గోవుని గోమాతగా పిలిచాము, భూమిని భూమాతగా పిలిచాము, వృక్షాన్ని వృక్ష దేవతగా పిలిచాము. అన్నింటినీ కూడా మాతృ రూపంలో దర్శించుకుంటూ అద్భుతమైన సంస్కారాన్ని రూపొందించిన దేశం కేవలం భారతదేశం. రాత్రి ప్రజలు కష్టపడి దేశ అభివృద్ధి కోసమే పనిచేయాలంటూ చెప్పిన దేశం భారతదేశం. యావత్ సమాజాన్ని ఒక్క చోటకు చేర్చి వసుదైవ కుటుంబకం నిర్మించిన దేశం భారతదేశం. సమాజం అంతా ఒకటే, ప్రపంచం అంతా ఒకటే, ప్రపంచంలో ఉన్న జీవులందరూ కూడా ఒకటే అని సమాజం కోసం పోరాడిన దేశం భారతదేశం. సమాజంలో అందరూ కూడా ఒక కుటుంబకులే అని తెలియచేసిన దేశం భారతదేశం. అహం నిజా పరోవేత్త ఘననాంలకు చేతసా ఉదార చరితానాం వసుదైవ కుటుంబకం. ప్రపంచమంతా ఒకే కుటుంబం అని తెలియచేసిందే మన ఋషిమునులు. అలాంటి ఋషిమునులు ఉద్భవించిన దేశం, అలాంటి ఋషిమునులు జననం తీసుకున్న నా భారతదేశం అద్భుతమైన దేశం అంటూ ఇక్కడున్న యువకులందరికీ కూడా మరొకసారి ఆ భగవాన్ శ్రీ ధన్వంతరి మీ అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను కల్పించాలని, మీ యొక్క ఉపస్థితి ఇక్కడ జరిగినందున పేరు పేరున మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మనం ఏదైతే ఈరోజు తీసుకునే ఈ మంచి సంకల్పాన్ని ప్రపంచ నలుమూలల తీసుకెళ్లే ప్రయత్నం చేద్దామంటూ ఆ శ్రీ ధన్వంతరి మహాస్వామి చరణాలను మరొకసారి స్మరించుకుంటూ మీ అందరికీ తను ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు అందించాలని, మీ యొక్క జీవితంలో మీరు ఉన్నతమైన లక్ష్యాలను సాధించాలని కోరుకుంటూ ఇట్లు మీ శ్రేయభిలాషి డాక్టర్ ఉప్పనవారి గణేష్ పాటిల్, ఫౌండర్ ఆఫ్ శ్రీ ధన్వంతరి ఆయుర్వేద వైద్యశాల, మహిషానగరం. జై హింద్, జై ఆయుర్వేద, జై భారత్ మాత.